గైస్ నేను మీ వెంకట్ యాదవ్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఆదోనిలోని ఆస్పెరి రోడ్‌లో ఉన్నటువంటి ఓల్డ్ జెత్తర్‌కి ఎగ్జాక్ట్ ఆపోజిట్‌లో కోల్‌కత్తా వినాయకుల తయారీ అయితే ఉందన్నమాట. సో, వీళ్ళేంటంటే దాదాపు ఆదోనిలో 9 ఇయర్స్ నుంచి వినాయకులు చేస్తా ఉన్నారు. సో, ఇక్కడేంటంటే వీళ్ళు కట్టెలు, గడ్డి అండ్ మట్టి ఈ 3 మాత్రమే యూజ్ చేసి వినాయకులనేది తయారు చేస్తా ఉన్నారు. ఆ ప్రాసెస్ కూడా మీకు నేను స్క్రీన్ పైన చూపిస్తా ఉన్నాను. సో, ఈ మూడిటితోనే మనం ఏదైతే ఫోటో తీసుకెళ్తామో ఆ డిజైన్‌ని వాళ్ళు చేస్తా ఉన్నారు. నిజంగా సర్ప్రైజ్ అనిపించింది నాకు. ఎలా అబ్బా అనిపించింది. కాకపోతే అది ఎవరి టాలెంట్ వాళ్ళది. అండ్ ఇక్కడేంటంటే మనం ఎక్కడెక్కడో వెళ్ళి ఆర్డర్ చేస్తా ఉంటాము. హోస్పేట్ అని, గుంటకల్ అని లేదా హైదరాబాద్ అని ఇలా ఎక్కడెక్కడి నుంచో ఆర్డర్ చేయడానికి వెళ్తా ఉంటాము. సో, కాకపోతే ఏంటంటే అక్కడ ఇచ్చేటటువంటి ఫినిషింగే అక్కడి వాళ్ళే ఇక్కడ ఆదోనిలో వచ్చి మన చుట్టుపక్కలలోనే ఈ విధమైనటువంటి అవుట్‌పుట్ ఇస్తా ఉన్నారు. అంటే ఈ ఫినిషింగ్ ఇస్తా ఉన్నారు కాబట్టి, సో, ఒకసారి వెళ్లి విజిట్ చేయండి. ఆల్రెడీ కొన్ని విగ్రహాలు కూడా ఆర్డర్ చేసినటువంటివి చేశారు. దాదాపు ఆదోనిలో ఉన్నటువంటి ఆహ్, ఏవైతే పెద్ద పెద్ద వినాయకులు కూర్చుంటాయో ఆదోనిలో, అవన్నీ కూడా ఇక్కడే ఆర్డర్ చేస్తా ఉంటారనమాట. ఆల్రెడీ ఇక్కడ చేశారు కూడా అవి. సో, ఒకసారి వెళ్లి మీరు చూడండి అండ్ మీ ఫోటో కూడా తీసుకెళ్ళండి. వినాయకుడికి సంబంధించి మీ టీమ్ అందరూ కలిసి ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని అక్కడెళ్లి ఎంత అవుతుంది, ఏంటి అనేది మాట్లాడుకోండి. తర్వాత ఫర్దర్‌గా మీ కన్వీనియంట్ బట్టి ఆర్డర్ చేయండి. సో, ఇది గైస్ ఇవాల్టి వీడియో. మొత్తానికైతే ఆదోనిలోని ఓల్డ్ జత్తర్‌కు ఆపోజిట్ గల్లీలో అయితే ఈ వినాయక తయారీ అయితే ఉందన్నమాట.